అది ఎనర్జీ అంటే. ఏమన్నా డాన్స్ చేసిందా మా పెద్దమ్మ? గిట్ల లేకుండా చిన్నప్పుడు, ఇప్పుడు వచ్చినప్పుడే టింగురంగా తయారైంది. ఏందో ఆ ఊపు. ఆ ఊపు ఉండాలంటే ఒకే ఏరియా నుంచి ఉండాలి. నల్గొండ నుంచి. ఇవాళ నల్గొండకు వచ్చాం ఆడాల మజాకా తీసుకొని. ఫుల్ ఎంటర్టైన్మెంట్, అందమైన ఆడాళ్ళు, చుట్టుపక్కల ఆట పాట బోల్డ్ అని గిఫ్ట్స్ గెలుచుకోవడానికి మీరు రెడీయా? గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను రెడీ. స్టార్ట్ చేద్దాం మన ఆడాల మజాకా. లెట్స్ స్టార్ట్. కానీ వాళ్ళ పార్టిసిపెంట్స్ ఎవరు తెలుసుకుందాం గట్టిగా చప్పలతో. లెట్స్ వెల్కమ్ దేమ్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. అడ్డే మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. గట్టిగా చప్పట్లు. సూపర్. చూసారు కదా ఆడాల మజాగా వస్తున్నాం అంటే ఎక్కడ లేని పౌడర్ తపా 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 తపా. వెరీ గుడ్. వెరీ హ్యాపీ టు సీ యూ. మీ పేరండి? నా పేరు సంధ్య, నల్గొండ నుంచి వచ్చాను. మీరు నల్గొండ నుంచి రాలే, మేము నల్గొండకు వచ్చాం. అందరూ నల్గొండ వాళ్ళందరూ రవికి హోగొట్టండి. హోగొట్టండి అంటే ఏంటి? ఎంకరేజ్మెంట్. నాకు ఎంకరేజ్మెంట్? నేను వచ్చిన నాకే ఎంకరేజ్మెంట్ కొడుతున్నా? అయితే పెద్ద హోగొట్టండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? తేజ. తేజ. మీరు? మీరు? వదిన మర్దలు. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాగా. మీ పేరండి? రోజా. నిజంగా పేరు లానే ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. రెడ్ మ్యాచింగ్. వద్దు వద్దు, మా అమ్మ చూస్తుంది, తిడుతుంది. మీ పేరండి? జ్యోతి. జ్యోతి గారు. మీరిద్దరు? వదిన మర్దలు. వదిన మర్దలు. ఇక్కడ వదిన మర్దలు, ఇక్కడ వదిన మర్దలు. అదే ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అయింది. ఇక్కడ వదిన మర్దల్లా, ఇక్కడ వదిన మర్దల్లా. ఎవరు ఎక్కువ సత్తా ఉంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం. రెడీయా? ఫస్ట్ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ చెప్తారా, డైలాగ్ చెప్తారా, పాట పాడతారా, డాన్స్ చేస్తారా, మీ ఇష్టం. కానీ ఎంటర్టైన్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరేం చేస్తున్నారు? జోక్. మీరు జోక్ చెప్తారా? చెప్పండి. అయిపోయినాక ఒక్కసారి గుర్తు చేయండి, నవ్వేస్తా. జోక్ చెప్పమ్మా. జోకే. బయటికి పోయి ఆడుకో. ఈడ ఆడుకుంటా జోక్ చెప్తా అని చెప్పి. జోక్ అండి. ఇది జోకా? తిరిగైతే సార్ కంప్లైంట్ రాసుకోండి సార్. ఇది కంప్లీట్ రాసుకోవడానికి పోలీస్ స్టేషన్ కాదమ్మా, పోస్ట్ ఆఫీస్. దీనమ్మ జీవితం. నా పిల్లం పోయి నాన్న పోస్ట్ ఆఫీస్కి వచ్చి నన్ను పోలీస్ స్టేషన్. అర్థమే కావట్లేదు ఎవడ. ఎంత బాగుందో జోక్. ఆ తిరుగుడు ఏంటో, అయ్యో ఆ అడుగుడు ఏంటో, అయ్యో ఇంత చక్కగా జోక్ చెప్పిన మాయమ్మే. ఇప్పుడు మీరు చెప్తారా జోకు? సచ్చిన. అయితే ఒక పడవ ఉంటది, అందులో పడవ తోలుతా ఆయనకి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదు, తెలుగు వస్తుంది. తెలుగు వస్తుంది. అయితే అందులో ఒక అమెరికా అమ్మాయి వస్తుంది అనమాట. అమెరికా అమ్మాయి వస్తుంది, ఆమెకి తెలుగు రాదు. తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది. ఏమైంది? ఆ పడవ స్లోగా పోతూ ఉంటది అనమాట. స్లోగా పోతుంటే ఏంటి ఇంట్లో స్లోగా పోతుంది అనుకుంటది ఆమె. అనుకోండి, గోషిప్ 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 అంటది ఆమె. ఫాస్ట్ గా పోని గోషిప్ గోషిప్ అంటే ఆయనకు అర్థం కాక ఏం చేశాడు, గోషిప్ వేశాడు. మీరేం చేస్తున్నారండి? జోక్ చెప్తారా? చెప్పండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏరోప్లేన్ లో వెళ్తూ ఉంటారు. వాళ్ళకు బాబు ఉంటాడు. ఫస్ట్ వాళ్ళ బాబు వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంటాడు. అయితే వాళ్ళ డాడీ కిందికి చూస్తుంటే చైన్ పడిపోతది. అయితే ఆ బాబు ఉరుక్కుంటా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు. మమ్మీ డాడీ చైన్ పడిపోయింది మమ్మీ అని అంటాడు ఏరోప్లేన్ నుంచి. అయితే ఆ మమ్మీ ఉండి అంటది కదా, అమెరికా వెళ్ళి కొత్త చైన్ కొనుక్కుందాం లేరా అని అంటది. సడన్లీ వాళ్ళ డాడీ పడిపోతాడు. అది ఏరోప్లేన్ సులభ్ కాంప్లెక్స్. ఏరోప్లేన్ ఎట్లా పడతారండి? అట్లనే పడతారు. అట్లనే పడతారు. జోకు, అది జోకు. అయితే వాళ్ళ డాడీ పడిపోగానే వాడు ఉరుక్కుంటే పోయి మమ్మీ డాడీ కింద పడ్డాడు మమ్మీ అని అంటే, అమెరికా వెళ్ళి కొత్త డాడీ కొనుక్కుందాం లేరా అని అంటారు. ఆడాలా మజాకా. పోతే మొగుడు ఇంకోటి ఉంటాడుగా, ఏదో వీళ్ళకే సాటండి ఇట్లాంటివి. కానీ అదే పెళ్ళాం పడిపోతే మొగుడు కూడా దూకెట్టుడు. అది మగాడంటే. మగాడంటే అది. ఎవరైనా దీన్ని ఖండిస్తారా? చెప్పింది. నువ్వేం చెప్తున్నావు? ఒక గ్యాస్ స్టవ్ ఉంటుంది, గ్యాస్ స్టవ్ మీద జోక్ అని చెప్పు. గ్యాస్ జోక్. గ్యాస్ స్టవ్ మీద ఒక సైడ్ పెనం, ఒక సైడ్ కుక్కర్ ఉంటది. అయితే పెనం అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని కుక్కర్ని అడుగుతుంది. అప్పుడు కుక్కర్ అంటుంది, నువ్వు చాలా బ్లాక్ ఉన్నావు అని అంటది. రాస్కెల్, నువ్వు నన్ను చూసి ఎందుకు విజిల్ వేసినావు అని అడుగుతుంది.
ఇది బాగుంది, ఇది జోక్ అంటే. సూపర్, బాగా చెప్పారు ఇద్దరు కూడా, మీరు కూడా బాగా చెప్పారు. ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గిఫ్ట్ల కోసం కాంపిటీషన్. ఓకేనా? మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. సూపర్. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకి అర్థాలే వేర్లేలో నేను చెరో టీంకి ఒక టాపిక్ ఇస్తా. ఆ టాపిక్ గురించి మీరు 90 seconds కంటిన్యూస్ గా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారు. ఓకేనా? కానీ ఎక్కడ కూడా నేను ఇచ్చిన టాపిక్ లో మీరు ఆంగ్ల పదాలు వాడకూడదు, ఇంగ్లీష్ వర్డ్స్. ఓకేనా? ఇంగ్లీష్ వర్డ్స్ వాడకుండా మీరు కంటిన్యూస్ గా 90 seconds ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. ఓకేనా? ఎవరైతే తక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ వాడతారో వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. భార్యాభర్తలు గొడవ, మీ ఇష్టం. ఏ గొడవనో ఏం చేసుకుంటే మీ ఇష్టం. గొడవ పడాలి, ఆంగ్ల పదాలు లేకుండా. ఓకే, ఎస్ కూడా ఆంగ్ల పదాలే. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటండి మీరంటే మీ అమ్మగారితో చెప్పారంట నేను కొట్టానని? నేనేం చెప్పలేదు మా మమ్మీ తోటి. చెప్పండి మీ అమ్మగారు. మమ్మీ ఇంగ్లీష్ పదం రాసుకోరా సాంబా. ఏంది మీ అమ్మతో చెప్పావంటగా నేను కొట్టానని, రాత్రి రంపాన పెడుతున్నానని చెప్పావంటగా? నేనేం చెప్పలేదు మా అమ్మతోటి. మీ అమ్మతో చెప్పండి, మీ అమ్మ వచ్చి నన్ను అలా అంటుందా? ఏదో ఒక్కసారి నువ్వు భర్తవని నేను ఏదో ఒక్కసారి అన్నం వండమంటేను, ఒక్కసారి బట్టలు ఉతకమంటేను, గా మాత్రానికి చదువుతున్నావా గొడవ పడుతున్నావా? గొడవ పడండి. ఆయన ఇవన్నీ నేను ఎందుకు చేయాలి? నేను చేసుకుంది ఎందుకు? డబ్బులు ఇచ్చి చేసుకుంది ఎందుకు? మరి నేను కూర్చోబెట్టి సంపాదించి పెడుతున్నాగా నీకు. సంపాదించి అందరి మగవాళ్ళు సంపాదించట్లేరా ఏంటి? నాకు ఫస్ట్ చెప్పారు మీరు అన్ని చేసి 5,000 మాత్రమే. ఆ మాత్రానికే నువ్వు మీరు చాలా బిల్డప్ ఇస్తున్నారు. మరి నేను పెళ్లి చేసుకున్నాక నువ్వు మొత్తం నువ్వే చేయాలి. నాకు మా పెళ్లి చూపులు అప్పుడు చెప్పారు కదా, మీ భర్తకు అన్ని వచ్చాటనే మేము కట్నం ఇచ్చి మేము చేసుకున్నాం. అదే అదే అంత. నేనేం చెప్పలేదు, అన్ని పనులు నువ్వే చేయాలి. పిల్లల్ని అంటే అట్లా కుదరదు. ఎలా కుదురుతుంది? నేను జాబ్ చేయట్లేనా? జాబ్ ఇంగ్లీష్ పదం. మీరు చేసిన నీకు వచ్చే జీతం కన్నా నాకు వచ్చే జీతమే ఎక్కువ. నీకు వచ్చే జీతం 5,000 అయితే నాకు వచ్చే జీతం 10,000. అదే. వామ్మో, అయితే నేను ఉన్నాను ఇక్కడ. ఉండకుంటే పోండి. అయితే 10,000కి అంబానీ ఫీలింగ్ ఇస్తున్నాను. ఉందో ఫోన్. మీరే చేయాలి అన్ని పనులు. మేము చెయ్యము. ఎందుకు చేస్తాము? నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంది ఎందుకు? నిన్ను మాకు పెళ్ళప్పుడు చెప్పారు నువ్వు అన్ని చేసావని చెప్తానే. నేను మా ఇంటికాడ మా అమ్మ చేసి పెట్టేది ఇప్పుడు మీరు చేసి పెట్టాలి. ఎందుకు చేయట్లేదు? అందరి గురించి నాకు అనవసరం. నీ డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాను కాబట్టి నువ్వు చేయాల్సింది, తప్పదు. అది నేను చెయ్యాలి. ఇప్పుడు జుట్టులు పట్టుకోండి. నీ జీతం జుట్టు పట్టుకోండి. జుట్టు వాడైపోద్ది. విగ్గులా ఊడిపోతాయా? పట్టుకున్నట్టు గుంజం లేదు. ఇట్లా 1 2 3 ఫైట్. తిట్టుకోండి. నువ్వు 5,000 వేస్తే నేను 10,000 వేస్తే ఆ మాత్రం చేయలేవా? గొడవ పడతలేరు, నవ్వుతున్నారు వీళ్ళు. ఓకే, బాగానే ట్రై చేశారు. ఆంగ్ల పదాలు 2 వచ్చాయి, నో ప్రాబ్లం. వాళ్ళు 2 కంటే ఎక్కువ మాట్లాడారనుకో మీకే గిఫ్ట్. మీకు ఇచ్చే పదం రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ సినిమా పెళ్లి చూపులు అనే సినిమా. అదే టాపిక్, పెళ్లి చూపులు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బా, ఈ అమ్మాయి ఎంత బాగుందో. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి. నేను చేసుకోను. ఎందుకు? నేను వేరే అతన్ని లవ్ చేస్తాను. లవ్ ఇంగ్లీష్ పదం రాసుకోరా సాంబా. మరి పెళ్లి చూపులకు ఎందుకు కూర్చున్నావు? మా అమ్మ నాన్నలకు చెప్పక. వాళ్ళకి చెప్పాలి. చెప్పినప్పుడు ఇక్కడ కూర్చోకపోతే నేను కూడా చూడపోదును కదా. నిన్ను చూసాక నేను నీ సైడ్ నుంచి చూసుకొని నువ్వు వెళ్ళిపో. సైడ్ ఇంగ్లీష్ పదం ఇంకోటి రాసుకో. నేను వేరే అతన్ని లవ్ చేస్తున్నా. మా అమ్మ నాన్న ఇంకోసారి వచ్చింది 3. వెరీ గుడ్. ఇంకా కానివ్వండి. నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను. రేపన్నాడు పెళ్ళైనాక కూడా నేను లేచిపోతాను. అతని కంటే నాకు జీతం ఎక్కువ, ఆ కార్లు ఉన్నాయి. కార్లు ఇంగ్లీష్ పదాలు రాసుకోండి. కార్ని తెలుగులో ఏమంటారు? 4 చక్రాల వాహనము. నేను చేసుకోని అంటున్నాను కదా. నేను పెద్ద సీరియల్ యాక్టర్. నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను. చేసుకోకపోతే చచ్చిపో. అంత మాత్రానికి నువ్వు పెళ్లి చూపులకు ఎందుకు కూర్చున్నావు? మా అమ్మ నాన్న వాళ్ళకి భయపడి కూర్చుంటున్నా అని చెప్పాను కదా. అమ్మ నాన్నలకు భయపడినా అసలు ఎట్లా ప్రేమించినావు? అదే కదా. ఏమో తెలియదు. ఆ క్లారిటీ ఉండదు. సూపర్. మీరు ఏమైనా సీరియల్ ట్రై చేస్తున్నారా? అనుకుంటున్నా. నిజంగా ఊపుంది. నేను ఇంకా మీతో చెయ్యను, నాకు మీరంటే ఇష్టం లేదు అని యాంగిల్ మొత్తం సీరియల్ యాక్టింగే. కానీ ఎన్నో ఆంగ్ల పదాలు వాడారు, వాడేసి వీళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. కంగ్రాచులేషన్. You are my darling, 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 darling. What a
అమెజాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. రెడీ, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలక. ఇక్కడ ఉన్న అందమైన లేడీస్ లో నుంచి నలుగురిని సెలెక్ట్ చేస్తాం, టాస్క్ ఇస్తాం. టాస్క్ బాగా చేస్తే గిఫ్ట్ ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తాం. రెడీ, నలుగురిని సెలెక్ట్ చేద్దామా? సూపర్. సో నలుగురు అందమైన లేడీస్ రెడీగా ఉన్నారు ఇక్కడ టాస్క్ చేయడానికి. కానీ టాస్క్ అంటే ముందు తెలుసు కదండి, క్యాట్ వాక్. ఎవరు బాగా చేస్తారో చూద్దాం. అడ్వాంటేజ్ అవుద్ది టాస్క్ లో. అందంగా నడవండి, అక్కడికి వెళ్ళి ఒక పోజ్ ఇవ్వండి, మళ్ళీ తిరిగి నడుచుకుంటూ వచ్చేయండి. రెడీ, మ్యూజిక్. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు, ఎర్ర చీర చూడు, బిర్రు రైగ సోపు చూడు, అత్తరు సెంటు చూడు, అత్తొచ్చిన దారి చూడు, దిష్టై దాగుదాది ముక్కన సుక్కెట్టి చూడు. ఆడాల మజాకాలో సెకండ్ రౌండ్ వాక్ చేస్తారు కదా, వీళ్ళకి ఎవరు చెప్తారో ఏమో. వాక్ అంటే అదే వర్షాకాలంలో ఆరకపోతే ఇట్లా పట్టుకుని ఆడుతుంది 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 అని. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకండి, ఎందుకలా చీరని అలా కొంగుని అలా లేపి ఆరబెడతారు? అంటే ఏంటది? స్టైల్. కొంగు చూడాలని. కొంగు చూడాలన్నా? లేకపోతే కనబడదా మాకు? కనబడదా? మీరేం చేశారండి? మీరు కూడా అట్లా ఆరేసారా బట్టల్ని? స్టైల్ అని. అది స్టైలా? ఎవరు చెప్పాడు స్టైల్ అని? మీ పేరండి? సంధ్య అండి. సంధ్య గారు. మీ పేరండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. మీ పేరండి? కల్పన. కల్పన గారు. హైమావతి గారు. సూపర్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఒక మగాడు ఉన్నాడు, వాడు ఆడవాళ్ళని చిన్న చూపు చూస్తున్నాడు. మీ కోపం ఆడదంటే ఏంటి, ఆడది గొప్పతనం అంటే ఏంటో మీరు 3 ముక్కల్లో 3 లైన్స్ లో చెప్పాలి వాడికి. అంటే వాడు కళ్ళు తెరుచుకొని అమ్మ తల్లి అనాలి. ఓకేనా? ఆడని గొప్పతనం గురించి మీరు బాగా చెప్పుకుంటారు ఫస్ట్. ఓకేనా? ఎవరైతే బాగా చెప్తారో, ఎవరైతే ఇంపాక్ట్ బాగుంటుందో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. రెడీయా? ఆలోచించుకోండి. లెట్స్ స్టార్ట్ విత్ రెడీ స్టార్ట్. బాగా నీకు ఎక్కువైతుంది చూస్తున్నా ఏమనుకుంటున్నావు అసలు? చూడు, ఏం అర్థం కావట్లే. చులకన అయిపోతున్నా నీకు బాగా. నీ నుండి పెట్టేదాకా గతే లేదు నీకు. చూస్తుంటే బాగా తమాషాలు అయిపోతున్నాయి. ఒక్క 3 రోజులు ఇంట్లో తాళం వేస్తే అర్థమవుతుంది, వండుకొని తింటే తెలుస్తుంది. నువ్వు ఎవరన్నా నాకు ఇట్లా చెప్తున్నావు? నీ పెళ్ళయిందా? నాకేడ పెళ్ళయింది? టాపిక్ లో పెళ్ళైందా? 3 రోజులు తాళం ఇస్తే నీకు అర్థమవుతుంది నేనేందో. హోటల్స్ పోయి బాగా తింటుంటే నా విలువ నీకు తెలియట్లేదు. ఇంట్లో వండుకొని నేను తెలుస్తుంది, అర్థమైందా? సారీ, నేను లేదు నీకు గతే లేదు. అవును సారీ. మీరు ఏ క్యారెక్టర్ చేయకండి, అంటే ఆడదంటే ఎవరు అని చెప్పండి. ఓకేనా? నాకు ముందే భయం ఎక్కువ. నన్ను కాదు, అక్కడ చూడండి. నువ్వు కూడా నన్నేనా? అసలు ఆడవాళ్ళంటే మీరు ఏమనుకుంటున్నారండి? ఎందుకు మీకు అంత చులకన? ఆడవాళ్ళ మీద మీకు ఎందుకు అట్లా? ఎట్లా? ఆడవాళ్ళు వంట చేస్తారు, వండి పెడతారు, పిల్లల్ని చూసుకుంటారు, మళ్ళీ బట్టలు ఉతుకుతారు. ఎందుకండి మమ్మల్ని ఇట్లా హింసిస్తారండి? అది టాపిక్ అండి. టాపిక్. ఆడవాళ్ళు లేనిది అసలు మగవాళ్ళు ఉండలేరండి. ఎలా ఉండలేరండి? అసలు మేము ఇంట్లో ఉండకుంటే మీరు ఉండలేసరా అండి? మాకు బయట కర్రీ పాయింట్లు ఉన్నాయండి. సూపర్, బాగా చెప్పినావు పెద్దమ్మా, ట్రై చేస్తావు బాగా. ఇప్పుడు ఆంటీ చిత్త కొట్టేద్దాం. ఓకేనా? నీకు కూడా నేనే ఉండాలన్నాడా? రండి, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత రండి. ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నారు? ఆడవాళ్ళంటే అయ్యో అన్ని చేసి పెడుతుంటే మీకు ఏం తెలుస్తుంది? ఏం చేస్తున్నాయండి? మాత్రం కూడా చేపించుకుంటున్నారు కదా మీరు. మేము కట్నం ఇచ్చి వచ్చాము. ఇవాళ రేపు ఏ మగాడు కూడా కట్నం తీసుకోకుండా చేసుకుంటా? ఆడ అసలైన మగాడు. అవును, మరి కాదు కదా మీరు. మేము కట్నం తీసుకోకుండా చేసుకుంటున్నాం కదా. కట్నం ఇచ్చే నేను ఇచ్చా కదా. టాపిక్ ఇది టాపిక్. అందుకే మేము ఎందుకు చేయాలి, మీరు కూడా చేయాలి. ఎంత కట్నం? 10 లక్షలు అడితే 9 లక్షలు ఇచ్చింది మీ అయ్యా. మేము 20 తెచ్చాము. 20 తెచ్చిరా? మీ అమ్మగారు తీసుకున్నారు. అమ్మో, మా నాన్న ఇట్లాంటి పనులు కూడా చేస్తుండా? మీ అమ్మ? మా మమ్మీ తీసుకుందా? అవును. మా మమ్మీకి పనులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి. మరి మమ్మల్ని తెలియదని ఎట్లా అంటారు? మీరే చేయాలి. నేనే చేయాలా? అవును. ఇప్పుడు మైక్ తీసుకోవచ్చా? పిన్ని చిత్త కొట్టాలి పిన్ని. సరేనా పిన్ని? నేను నవ్వు చూస్తే నాకు డౌటే.
ఆడవాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ సమాజంలో? మా తర్వాతనే మీరు. ఈ సృష్టికి మూలం ఆడది. ప్రపంచంలో ఆడదానికి ఉన్నంత సహనం ఎవరికి ఉండదు. భూదేవితో సమానం. ఏ పని చేయాలన్నా ఆడవాళ్ళతోటి స్టార్ట్ అవుతుంది. ధైర్య సాహసాల్లో కూడా ఆడవాళ్ళే ముందున్నారు. రాజకీయాలలో మీ వెనకాల మేమున్నాం ఆడవాళ్ళం. ప్రతి మగవాని వెనకాల ఆడవాళ్ళు కంపల్సరీ. లేదు, మీ వెనకాల మేముండి మిమ్మల్ని నడిపిస్తున్నాము ముందుకి. అవునా? వెనకాల బ్యాటరీ మీరు ధైర్యం ఇచ్చి సపోర్ట్ ఇచ్చి చాలా. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది. అవును, విజయం వెనకాల ఆడది ఉంటది. మగాడు అపజయం వెనకాల 2-3 ఆడవాళ్ళు ఉంటారు. అది తెలుసుకోండి. అది మీలో ఉన్న లోపము. అది ఒకసారి సామెత చెప్పండి. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. ఎందుకంటే మీరు విజయం లేని మగాడు వెనకాల వెళ్ళరు కదా, విజయం ఉందంటే వెళ్తుంటారు. మోసపోవడము మీలో ఉన్న లోపము. అది మీలో ఏదో లోపం ఉండే వల్లే మోసపోతారు. లోపాల గురించి ఏదో మాట్లాడుతున్నా, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సూపర్. సెకండ్ రౌండ్ కూడా అలా జరిగిపోయింది. నిజంగా ఏదో కామెడీకి చేశాం కానీ ప్రతి మగాడు ఒప్పుకుంటాడు ఈ సృష్టిలో ఆడదాని తర్వాతే మగాడని. అది ఒప్పుకున్న రోజు ప్రతి మగాడు సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఆల్ ది లేడీస్, ఉమెన్ అవుట్ దేర్, మేము మీ తర్వాతనే మేము, మీ కిందనే మేము, అది ఒప్పుకునేటోడు అసలైన మగాడని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారో మీ ఇష్టం. ఇక్కడ నలుగురు కూడా చాలా బాగా మాట్లాడారు. మీరు నవ్వుకుంటే అసలు ఎంత అద్భుతంగా చేశారంటే ఫైనల్ గా ఈ గిఫ్ట్ ఎవరికంటే కంగ్రాచ్యులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సెకండ్ రౌండ్ విన్నర్. కంగ్రాచ్యులేషన్. సెకండ్ రౌండ్ ఇలా ముగిసింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గేమ్. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఓడిపోయాము అని అనుకోకుండా చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఇది రాదు అని అనుకోకుండా చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ఇక్కడ స్ట్రెస్ బాల్స్ ఉన్నాయి, నా చేతిలో 2 కర్రలు ఉన్నాయి. హాకీ స్టిక్స్ లాగా దీన్ని. 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఒకరి చేతిలో ఒకటి ఉంటుంది. దీన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకోండి. అలా ముందు తీసుకెళ్లి ఆ వాటర్ డిష్ పెద్ద ఉంది కదా అందులో వేసేయండి. 1 minute లో ఎవరైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఈజీ, సింపుల్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్ లో ఎవరు గెలుచుకున్నారు గిఫ్ట్? మీతోనే స్టార్ట్ చేద్దాం. అందుకే రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్. ఇంకోటి వాడద్దు. బ్యాక్ 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 బ్యాక్. 2 చేతులు వాడండి. 2 చేతులతో పట్టుకోండి. 2 చేతులతో పట్టుకోండి. వెరీ గుడ్. బ్యాలెన్స్. నీతోనే పెళ్లి డాండియా. యు ఆర్ మై డార్లింగ్, ఓ లింగో లింగో లింగ్. వాట్ ఆ ఫీలింగ్, ఓ లింగో లింగో. వెరీ గుడ్, వెరీ గుడ్. లాక్ చేయండి. లింగో లింగో లింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. 3 వేస్తారు, గెలిచిపోతారు. 3 వేయండి. వేస్తారు. కంట్రోల్ కంట్రోల్. ఒత్తి పట్టేసుకోండి. వెరీ గుడ్. జాగ్రత్త. చాలా కష్టపడ్డారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ గేమ్, అది అర్థమైంది. కానీ కష్టపడి 1 minute లో ఒక్కటేశారు. ఈ కష్టాన్ని వీళ్ళు చూసారు కాబట్టి వీళ్ళకి ఆ ఒక్కటేనికి కూడా చూద్దాం. కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం చిన్న టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ పట్టుకొని వేస్తే ఈజీ. ఓకేనా? 2 వేయండి, గెలిచిపోతారు. వచ్చేయండి. మీ టార్గెట్ జస్ట్ 2 balls. చాలా ఈజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, फिक्स कर दिया, नीतोने डांडिया, you are my darling,
feeling, oh, lingo, lingo, ling. కొంచెం చిన్నగా Lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. Oh yeah, oh yeah. జాగ్రత్త జాగ్రత్త. టైమ్ అప్. వీళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళంతా ఈజీగా సునాయాసంగా వేసేసారు. ఏమైంది అలా ఎలా వేసారు? టెక్నిక్. నా సపోర్ట్ ఉంది కదా, అందుకే టెక్నిక్ వచ్చింది. ఎప్పుడు ఉంటుంది ఆడవాళ్ళకి. 1 minute లో వీళ్ళు ఒక్క బాల్ వేస్తే వాళ్ళు 3 బాల్ వేసి ఆడాలా మజాకా అని ప్రూవ్ చేశారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3rd రౌండ్ విన్నర్స్ కి గిఫ్ట్. లవ్ యు ఆల్. బై బై. కీప్ స్మైలింగ్. కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. అనంత ఏమవుతుంది? అత్త. ఓ నీకు అత్త నాకు అత్త అంటే మన ఇద్దరం అన్న చెల్లెలు అవుతాం. బాగుంటది కదా. ఇప్పుడైతే పిన్ని నువ్వు ఇంకా తెలుసుగా. ఇలా చూడలేదండి నేను ఎప్పుడు. పొరపాటున కాంపిటీషన్ అన్నా. ఆ స్టెప్ ఇట్లా ఇట్లా ఊపుకుంటూ మా బావగారికి రోజు ఇదేనా? బావగారు నేను ఇద్దరు రోజు డ్యూయట్ వేస్తాంలేండి. పాపం ఆయన ఎట్టున్నాడో ఏమో.